నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. వేములవాడలో కొనసాగుతున్న రద్దీ, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. రామగుండం మున్సిపల్ ఆఫీసు ఎదుట అఖిల పక్షాల ఆందోళన, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. సైదాపూర్లో పరువు హత్య, మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన హుజురాబాద్ ఏసీపీ. ఇక వార్తలోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధికారుల వైఫల్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చే నెల చివరి వారంలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉండగా ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమన్న బద్దిపోచమ్మ ఆలయ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలోకి వెళ్లే క్యూలైన్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు వాపోయారు. వీఐపీలకు మాత్రమే తగిన ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తుల్ని మాత్రం అవస్థల పాలు చేస్తున్నారని వాపోయారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపట్టారు. చిరు వ్యాపారి మల్లేష్ కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి మానవహారం ఏర్పాటు చేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా 5 రోజుల క్రితం చౌరస్తా సమీపంలో ఉన్న మల్లేష్ షాప్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ చిరు వ్యాపారి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కూల్చివేతలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయులను చేసి అనేక మందికి ఆస్తి నష్టం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ నష్టపరిహారం ఇప్పించుడు కానీ పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం. గత 6 రోజులుగా సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబం ఇవాళ చౌరస్తా వేదికగా టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు, ఒక ప్రజాప్రతినిధి రాడు. మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. అందుకోసమే ఈ రోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్
కార్యాలయం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము నడుస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ శివార్లోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే దారిలో 99 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26 వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విషయంలో రైతులు సహకరించాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఎస్ఐ చంద్రకుమార్ కు సూచించారు. గ్రామంలో 2 సీసీ రోడ్లు మంజూరు చేయించాలని సర్పంచ్ గొడుగుల సతీష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సర్పంచ్లు గొడుగుల సతీష్, ఉత్తమ కుమారి, ఉప సర్పంచ్లు రామారావు, తిరుపతిరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి 2 గ్రామాల ముఖ్యులంతా కలిసి మాకు తప్పకుండా ఇది మీరు మాట ఇవ్వాలా, రాబోయే జాతర వరకు మీరు దీన్ని రోడ్డు చేయించాలని చెప్పి అందరు కోరడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇవాళ దాదాపు ₹1 కోటి నిధులు వెచ్చించి ఇవాళ పనులను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంపల్సరీ 26 జనవరి లోపలనే ఈ బీటీ రోడ్ నిర్మాణం కంప్లీట్ కావాలని నేనైతే స్ట్రిక్ట్గా చెప్పిన వాళ్ళకి గట్టిగా ఖచ్చితంగా బీటీ రోడ్ కంప్లీట్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోడ్డు కూడా ఎందుకంటే అది గొలుసుంటుందో ఎక్కువ ఉంటుందో కెనాలతో కూడా మాట్లాడతా. 33 ఫీట్లు 33 ఫీట్ల తొవ్వ కాబట్టి దాని పక్క పంటలు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఉన్నా ఇక్కడ సర్పంచ్ గారు కానీ సతీష్ గారు కానీ మాజీ ఎంపీడీ రమేష్ కానీ కొండ 33 ఫీట్ల బౌండరీ పెట్టుకొని బీటీ వేసి 2 దిక్కుల మనం రోడ్డు వైండనింగ్ చేసుకుంటే మనకు రేపు ఎన్ని వెహికల్ అటు వచ్చినా ఎన్ని వెహికల్ ఇటు వచ్చినా పాస్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా చాలా సందర్భాలు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా, 10 ఏళ్ళకి వెళ్ళి 6 సార్లు 7 సార్లు వచ్చిన ఈ యొక్క రోడ్డు కావాలని గత 10-15 సంవత్సరాల క్రితం నుండి అడుగుతున్నాం. కానీ ఆ యొక్క కోరిక ఈరోజు నెరవేరింది. ఈరోజు 95 లక్షల నిధులను మంజూరు చేసి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి విజయరామరావు గారికి ప్రత్యేకంగా మా యొక్క కమిటీ తరఫున కానీ గ్రామస్తుల తరఫున కానీ అందరి తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సమ్మక్క దేవునికి పోయే రోడ్డు కూడా కాదు, దేవునితో పాటు రైతులకు అలాగే 2-3 గ్రామాలను అనుసంధానం చేసే విధంగా కూడా ఈ యొక్క రోడ్డు ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు ఈ యొక్క రోడ్డు ఇటు కొదురుపాకు, అటు ముప్పరి తోట, రాయకలిదేపల్లి, అటు నుండి ఎలిగేడు కూడా చాలా నియరెస్ట్ ప్లేస్, ఇది నియరెస్ట్ మార్గం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ పరువు హత్య జరిగింది. తన కూతురు ఒక వ్యక్తితో ప్రేమలో ఉండడంతో సొంత తల్లిదండ్రులే ఆ అమ్మాయికి పురుగుల మందు ఇచ్చి గొంతు నులిమి హతమార్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య జరిగింది. హుజరాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. శివరాంపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ అదే గ్రామానికి చెందిన పాలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. గమనించిన తల్లిదండ్రులు మందలించినప్పటికీ యువతిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇదే క్రమంలో అనిల్ ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్య ఆమెకు పురుగుల మందు తాగించినట్టు తెలిసింది. చనిపోదు అనే అనుమానంతో గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు వివరించారు. అనంతరం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా బాలిక హత్యకు గురైనట్టుగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని
దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈజ్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు FSL రిపోర్ట్ కూడా రావడం జరిగింది. క్యాడర్ ధైర్యమే పార్టీకి బలమని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. భూపాల్పల్లి జిల్లా పలిమేల మండలం నర్సాయిపేట గ్రామంలో లంగరి రవీందర్ నివాసంలో నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రజలకు అందుబాటులో ఉండాలే కానీ మనోధైర్యం కోల్పోవద్దని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మండలానికి చెందిన ఓ నాయకుడు పార్టీ మారితే అన్నా తామున్నాం అంటూ ఈ ప్రాంతానికి చెందిన కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమితో ఏదో కోల్పోయామనే భావన ఉండవద్దని, ప్రతి ఓటమి రాబోయే గెలుపుకు పునాది అని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేశారని ఆయన కొనియాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని, తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పోలీస్ స్టేషన్ ను డీసీపీ తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ కు వచ్చిన ఆయనకు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మొక్కను అందించి స్వాగతం పలుకగా సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజేలు పూర్తిగా నిషేధమని తెలిపారు. డిసెంబర్ న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31తో పాటు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. డీసీపీ వెంట పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు. కొత్త సంవత్సరంను మనం డీజే లాంటివి అలాంటివి పెట్టుకోకుండా మన సాంప్రదాయబద్ధంగా వేరే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదన్నా చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకోవాలి. రోడ్డు మీద చేసి వస్తే అది విలువలతో కూడిన జీవితానికి ఆదర్శం పట్టే విధంగా ఉండదు. కాబట్టి మన ఎలాంటి ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకుంటే అంతవరకు ఓకే. మిగతా కొంచెం ఏమాత్రం రెచ్చిపోయి చేసినా కానీ దానికి కఠినమైన చర్యలు తీసుకోనబడుతుంది. రోడ్డు మీద మ్యాక్సిమం రాకుండా ఇంట్లోనే ఉండి జరుపుకుంటే దానికి ఎవరైనా సమర్థిస్తారు. పోలీస్ పరంగా ఎలాంటి ఈ న్యూ ఇయర్ సందర్భంగా
ఎలాంటి ఇన్సిడెంట్ చేసినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్స్ ఆ రోజు కంపల్సరీ ఉంటున్నాయి. అందుకొరకు ఏదేమైనా రోడ్డు మీదకి రాకుండా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇంట్లోనే ఉండి ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకుంటే నో ప్రాబ్లం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల ఆటో బోల్తా పడింది. ఆలయం నుంచి ఘాట్ రోడ్డు దిగుతూ ఉండగా అదుపు తప్పిన ఆటో సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 4 ప్రయాణికులు గాయపడగా చికిత్స నిమిత్తం వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నివాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలో ర్యాలీ చేపట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారత గడ్డపై ఎర్ర జెండా ఆవిష్కృతమై 100 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక కర్షక వర్గానికి అనేక హక్కులు సాధించిన ఘనత సిపిఐ పార్టీకే దక్కిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వాల మెడలు వంచి అనేక హక్కులను సాధించిందని కొనియాడారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరిఖని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్స్ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక కర్షక విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలను నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు వై యాకయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2025 విద్యుత్తు సవరణ బిల్లు పేరుతో డిస్కంలను ప్రైవేటు వారికి అప్పగించారని ఆరోపించారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ను, గృహజ్యోతి పథకం లబ్దిదారులు, సబ్సిడీ పొందుతున్న ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి గ్రామీణ పేద ప్రజల నోటికాడి బుక్కను లాక్కుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంద రాజేందర్, రైతు సంఘం నాయకులు దుర్గయ్య, సిఐటియు నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎన్ భిక్షపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. లక్షలాది మంది సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు కలిసి నరేంద్ర మోడీ ఈ పార్లమెంటులో ఏదైతే ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు చట్టాలు చేశాడో వాటికి వ్యతిరేకంగా ఇలా యూనిఫామ్గా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ఈ 3 సంఘాలు చేపడుతున్నాయి. ఒకవైపు రైతులను, కార్మికులను, మరి వ్యవసాయ కార్మికులను దెబ్బతీసే విధంగా, ఉపాధి లేకుండా చేసే విధంగా మొత్తం ఇవాళ ప్రజానీకం పైన బీజేపీ ప్రభుత్వం మోడీ దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు అనేక పోరాటాలు చేసి రైతు చట్టాలు తీసుకొస్తే, నల్ల చట్టాలు పట్టుకొస్తే రైతులు దాదాపు 750 మంది ప్రాణాలు బలి తీసుకున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇవాళ తిరిగి ఆ రైతు చట్టాలను ముందు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేసి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. వామపక్షాల సూచన మేరకు, వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకుంటే ఈరోజు మతోన్మాదులు, నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆనాడు మహాత్మా గాంధీ చంపిన వారసులే, గాడ్సే వారసులే ఈరోజు జాతీయ గ్రామీణ పథకాన్ని
మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని మార్చేసి బీబీజీ రామ్ పథకాన్ని చేర్చి ఈరోజు అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరం. గ్రామీణ ప్రాంతంలో ఒకవైపు గ్రామంలో యంత్రాలు పెరిగి వ్యవసాయ కూలీలకు పని లేకపోవడంతో ఈరోజు వ్యవసాయ కూలీలు వ్యవసాయేతర కూలీగా మారిన పరిస్థితి. గ్రామంలో పని దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న పేదలకు ఎంతో కొంత ఆసరా ఉన్నటువంటి ఉపాధి పథకాన్ని కూడా మార్పు చేయడం సరైన విధానం కాదు. ఇది కేవలం యంత్రాల కోసం, కాంట్రాక్టుల కోసమే మార్పు చేర్పు జరిగింది. అదే ఉన్న ఉద్యోగాలు ముడగొట్టడం కోసం, దాని ద్వారా ఉన్నటువంటి సబ్సిడీ, సంక్షేమం ఇవన్నీ తీసేయడం కోసం 2025 విద్యుత్ బిల్లులో తెచ్చింది. అదేవిధంగా న్యూక్లియర్ చట్టాన్ని ఈరోజు విదేశాలలో అమెరికా లాంటి దేశంలో బ్యాన్ చేసినటువంటి అణు విద్యుత్ కేంద్రాలని భారతదేశంలో నెలకొల్పడానికి ప్రైవేటు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అట్లాగే ఈ దేశ సామాజిక భద్రతకు కీలకమైనటువంటి ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% ఆహ్వానిస్తూ నిర్ణయం చేసింది. విత్తన చట్టం పేరుతోటి రైతులకు అన్యాయం చేసే విధంగా విత్తన చట్టాన్ని రూపొందించింది. ఈ 5-6 చట్టాలు మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని నాశనం చేసి భారతదేశం విదేశాల మీద ఆధారపడేటువంటి, కార్పొరేట్ల మీద ఆధారపడేటువంటి దుర్మార్గమైన విధానాలని తీసుకొస్తుంది. అందుకే ఈ విధానాలను ఉపసంహరించుకొని ఈ దేశ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సోలార్ మోడల్ విలేజ్ గా రేకొండ ఎంపిక కావడం వల్ల ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో సోలార్ ను వినియోగించుకోవాలని, విద్యుత్ లేకుండా సూర్యరశ్మితో ఇంటిలో లైట్ వెలిగించుకోవచ్చని తెలిపారు. విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇంటికి సోలార్ లైట్ ఏర్పాటు చేస్తామని, వీటికి ఎలాంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సర్పంచ్ ఎల్లేపు సంపత్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, సెక్రటరీ అజయ్, వార్డు మెంబర్ ఈశ్వరమ్మ, గ్రామస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రైతు మోటార్మాటిక్స్ నీళ్లు రావాలన్నా, వాడు పంట వండియాలన్నా, పుట్ట కొద్ది వడ్లు పండించాలన్నా, మార్కెట్ తీసుకుపోవాలన్నా, తన కుటుంబం బాగుండాలన్నా నీళ్ళు, ఆ నీళ్లు పైకి రావాలంటే కరెంటు. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో కావాల్సింది కరెంటు. ఏడీగా మొన్న ఆగస్టులో రిటైర్ అయిన తర్వాత ఈ నియామకం గవర్నమెంట్ చేపట్టింది. ఇక్కడ ఈరోజు అవగాహన సదస్సు పెట్టడానికి కొన్ని విషయాలు మీ అందరి ముందరికి వచ్చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ అవగాహన సదస్సు పెట్టినాము. లాస్ట్ ఈ 1 మంత్ కిందనే ఈ ప్రోగ్రాం అనుకున్నాం, కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉండడం వల్ల, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల రాలేకపోయినాం. మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సమావేశం ఈ రేకొండలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా విద్యార్థి దశ నుంచి పేపర్లలో చదువుతున్నా, పుస్తకాలలో చూస్తున్నా, ఇక్కడ నాయకులను, ఇక్కడ ప్రజలను, ఇక్కడ పంటలు, ఇక్కడ పరిసరాలు. సో పిల్లలకు షాక్ కొట్టడం కానీ, తర్వాత హార్మ్ఫుల్ కానీ ఇట్లాంటివి ఏమీ జరగదు మనకు. సో పైగా మనం ఇంటి మీద సోలార్ పెట్టుకోవడం వల్ల మన ఇంటి స్లాబ్ మీద పడే రేడియేషన్ అనేది మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి. సో అంటే కింద ఇంటికి ఇంట్లో లోపల కూడా చల్లగా ఉంటుంది మనకి. ఇంటి వాతావరణం కూడా మంచిగా చల్లగా. ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ వానాకాలంలో, ఎండాకాలంలో వాతావరణం అనేది సరిగా ఉండకపోవడం. సో ఇట్లాంటివి ఏంటంటే కొన్ని పర్యావరణాల విపరీతమైన పొల్యూషన్స్ ఈ విధంగా జరుగుతుండడం వల్ల ఇట్లాంటి మార్పులు అనేది మనకు ఉంటుంది. సో అందుకోసమే మన ఇంటిలో కూడా మనకి ఈ సోలార్ పెట్టుకోవడం ద్వారా. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ హాజరై పార్టీలో చేరిన మహిళలకు, యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ డి పార్టీలో పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ డి పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ బాబు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ల జైపాల్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు చింతల శ్రీకాంత్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా నుంచి వచ్చిన జిల్లా నాయకులకి, జిల్లా అధ్యక్షుడు జైపాల్ గౌడ్ అన్నకి, రాష్ట్ర కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ అన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ ఈదునూరి శంకర్ అన్నకి,
ఈదునూరి నర్సింగన్నకి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆనందన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నేను ఈరోజు చేరికల ప్రోగ్రాం పెట్టాము. ఇక నుంచి ఈ రోజు నుంచి మేము ముందుకు పోవడమే ఉంటుంది తప్పితే వెనుకడుగు వేయడం అనేది ఉండదు. ఈ రోజు నుంచి ఎందుకంటే రాబోయే ఎన్నికలలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మరో ఎన్నికలలో మున్సిపల్ కానీ అన్ని ఎన్నికలలో మేము పాల్గొంటున్నామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క పల్లెకి బస్సు నడవాలని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒక రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఫస్ట్ మీ నియోజకవర్గంలో ఉన్న పల్లెల్లో చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాతే మీరు పక్క నియోజకవర్గం చూసుకోవాలని నేను విన్నపించుకుంటున్నాను. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటున్నారు సర్పంచ్లు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామ సర్పంచ్ గా ఎంపికైన రామంచ సంపత్ గ్రామ ప్రజలకు కోతుల బెడద తొలగించారు. కొంతకాలంగా గ్రామంలో కోతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కోతుల బెడద తప్పించేందుకు తన సొంత ఖర్చులతో కొండెంగను తెప్పించి కోతులను తరిమించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సేవలు చేస్తారని ఆయన చెప్పారు. నా పేరు రామంచ సంపత్, కనగర్తి సర్పంచ్గా గెలిచినాను. గత 8 సంవత్సరాల నుండి మా ఊర్లో కోతుల బేడ అత్యధికంగా ఉండే, మహిళల మీద కానీ పిల్లల మీద కానీ దాడి చేసేది. దాన్ని గ్రహించి నా ప్రజలకు ఏదో చేయాలి, కోతులను వెళ్ళగొట్టాలని చెప్పేసి నేను నా సొంత ప్రజలతో 35,000 పెట్టి కొండెంగను గత 2 నెలల క్రితం తీసుకొని వచ్చి నా ప్రజల ఇబ్బంది పెడుతుంటే కోతులకు ప్రతిదాడిగా తీసుకొచ్చి నేను ఇక్కడ కోతులను తరిమేయడం జరిగింది. అప్పటి నా ఊరు కనగర్తి ఊరు పబ్లిక్ కొద్దిగా అంటే కోతుల బెడ్ వల్ల కొద్దిగా విముక్తి జరిగింది. తదనంతరం అందులోనే రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్లో నేను పోటీ చేస్తే నాకు 325 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. నేను నా పబ్లిక్కు ఇంకా సేవ చేసేటి ఎన్నో ఉన్నాయి. నేను హామీలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తా. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సర్పంచ్గా పోటీ చేసిన నల్లా మోహన్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎస్సీ కాలనీలోని 9వ వార్డులో తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు సర్పంచ్ నల్లా మోహన్తో పాటు ఉప సర్పంచ్ చందన, వార్డు సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ చందన, వార్డు సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో బోయినపల్లి నుండి సర్పంచ్గా పోటీ చేశాను. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ కాలనీ నుండి మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 22న పదవి బాధ్యతలు చేపట్టిన 3 రోజులకే వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం ఆ మంచినీటి సమస్యను 3 రోజులనే తీర్చడం జరిగింది. వారు కూడా మాకు సన్మాన కార్యక్రమం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో సంతోషకరమైన విధంగా మన ఊరి ప్రజలు సంతోషంగా ఉన్నారు, అభినందనలు తెలిపారు. అనుకున్న విధానం కన్నా ఎక్కువ సంతోషంగా పడ్డది మాకు. గెలిచిన సందర్భంగా 9వ వాడకు మా కలక్క నిలబడ్డది. వార్డు నెంబర్ గెలిచింది. గెలిచినందుకు సంతోషంగా బోరేపించారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఘనంగా శోభాయాత్ర చేపట్టారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులతో వీధుల గుండా ముందుకు సాగారు. అయ్యప్ప నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతో శోభాయాత్ర చేపట్టారు. అన్నం రాజేందర్ రెడ్డి గృహంలో ఆభరణాల పూజ, పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం స్వాములు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్ రావు, ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి, జనగామ శరత్రావు, అన్నం రాజేందర్ రెడ్డి, కొండ యాదగిరి గౌడ్, కోయ రాములు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
రేపు అత్యంత వైభవంగా జరిగే కన్నుల పండుగగా వైభవపేతంగా జరిగే మహామండల పడిపూజ మహోత్సవం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 27/12/2025 రోజున చేసుకుంటున్నాము. దానికి మీరందరూ హాజరై ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈసారి సంతోషం ఏమిటంటే 5 మంది స్వాములు నారికేల గురుస్వాములు ఉన్నారు. నారికేల గురుస్వాములు అంటే ఒక స్వామి 18 సార్లు నిర్విరామంగా కంటిన్యూగా 18 సార్లు మాల వేసి ఆ స్వామిని నారికేల గురుస్వామి అంటారు. ఆ స్వామి పూజలో పాల్గొనడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. దయచేసి ఎవరు ఎక్కడ ఉన్నా తమ తమ పనులను ముగించుకొని రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే మహాబడి పూజలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి ముస్తాబాద్ మండలంలో ఎప్పుడు కూడా ఇప్పుడు 23 సంవత్సరం దగ్గరికి అవుతుంది. యథావిధిగా చేస్తుంది స్వామి. అయ్యప్ప స్వామి మన ముస్తాబాద్ అయ్యప్ప స్వామి రాజాది రాజ పందల రాజు. అక్కడ పందలం రాజు ఎట్లా ఉంటుందో మనం కూడా ముస్తాబాద్లో కూడా పందల రాజుగా అయ్యప్పని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇన్ని సంవత్సరం నుంచి కూడా ఇప్పటి నుంచి తప్పకుండా అదే క్రమంగా వస్తుంది. ఇంకా రాజాది రాజే పెద్ద ఇల్లు అయి రాజునికి పెద్ద ఇల్లు ఉండాలి కదా, ప్యాలెస్ అయి ఉండాలి. అటువంటి ఆ భగవంతుడు వాళ్ళ గురించి ఇక్కడ ఆయన ముంకడ అందరికీ ఇప్పుడు అందరూ అవస్థ పడుతున్నాం. అందరూ సైనికులాగా చూసుకుని అయ్యా ఆ పూజ విధంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని రంగురంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాలాధారులు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో స్వాములతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడలో కొనసాగుతున్న రద్దీ, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. రామగుండం మున్సిపల్ ఆఫీసు ఎదుట అఖిల పక్షాల ఆందోళన, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. సైదాపూర్లో పరువు హత్య, మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన హుజరాబాద్ ఏసీపీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.